జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ భావేష్ మిశ్రాతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన విద్యార్థులకు తాగునీరు, టాయిలెట్లు వంటి సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వారం రోజుల్లోపు విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను సూచించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఇదే ఇచ్చారు అన్నిటికీ. తమ సెలబ్రేషన్ బ్లూ కలర్ ఉంది సార్. ఈ ఇయర్ ఇచ్చినవి రెసిడెన్షియల్ స్కూల్స్కి ఇది అది చాలా బాగుంది సార్. బ్లూ కలర్ అది బాగుంటుంది. ప్యాంట్ సార్, ప్యాంట్ షర్ట్స్ లైక్ అదే స్కూల్ పిల్లలకు కుట్టియాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెద్ద మంచి కంపెనీస్కి చెప్పి క్లాత్, బెస్ట్ క్లాత్ ఎక్కడైనా మనము వాషింగ్కి వేస్తే అంటే ఐరన్ అవసరం పడకుండా, ఇస్త్రీ చేసుకోవడానికి అవసరం పడకుండా కూడా ఇది ముడతలు కాకుండా ఈ క్లాస్ సెలెక్షన్ చేసాం. ఇది సెట్ కలెక్టర్ గారి దగ్గర ఉన్నదేమో పాయింట్ కొరకు. ఇవి ఇమ్మీడియట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాయి. డాక్రా మహిళా సంఘాలు స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నారు. విత్ ఇన్ 15 daysలో అన్ని స్కూల్స్కి వస్తాయి. ఎస్ నేను వచ్చాను. వీక్గా ఉండద్దు. ఏదైనా సబ్జెక్టులో వీక్ ఉంటే ఆ టీచర్ మీద, లెక్చరర్ మీద యాక్షన్ తీసుకుంటాం. బాగా టీచింగ్ చేయాలని మనం రిక్వెస్ట్ చేస్తాం.